అన్నదాన శివన్. వండిన అన్నమంతా ఒకచోట రాశిలా పోస్తే తెల్లని హిమాలయ పర్వతాలలాగా కనిపిస్తుంది. సాంబారు గంగాళంలోకి ఏనుగు పడినా మనకు కనపడదు. మీనాక్షి కళ్యాణమప్పుడు హిమాచల శివుడు గంగోదర్ని ఆహారం కోసం పెద్ద గొయ్యి సృష్టించాడు అని చెబుతారు. అలాగే ఈ పేద బ్రాహ్మణుడు శివన్ అద్భుతమైన పెద్ద కార్యం చేశాడు. కంచి పరమాచార్య స్వామివారు అన్నదాన శివనిగా పేరు ప్రఖ్యాతులు పొందిన తెప్పేరు మానల్లూర్ శ్రీ రామస్వామి అయ్యర్ జరిపిన అన్నదాన ఉత్సవాల విశేషాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ అన్నదాన సమారాధనలు కుంభకోణంలో మహామాకం సందర్భంగా 1921 మరియు 1933లలో జరిగినప్పుడు కొన్ని వేల మంది అన్నం తిన్నారు. 18వ శతాబ్దం మధ్య నుండి 19వ శతాబ్దం మధ్య వరకు కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కార్యాలయం. 1916 నుండి 1939లో శరీరం విడిచేదాకా మఠాన్ని తన గృహంలా మార్చుకున్నాడు శివన్. ఆ మహోత్సవాల గురించి పరమాచార్య స్వామి వారు ఇలా గుర్తు చేస్తున్నారు. అది 1933లో జరిగిన మహామాకం అన్నదాన సమారాధన. వంట చేయడం కోసం 100 ఎడ్ల బండులలో వంట చెరుకు తెచ్చారు. పచ్చళ్ళ కోసం 10 ఎడ్ల బండల ఉసిరికాయలు వచ్చాయి. వండుతున్నప్పుడు ఆ వంటల నుండి వస్తున్న వాసనను చూసి వాటికి ఏమి తక్కువయిందో చెప్పగలిగేవాడు. రసం నుండి వచ్చే వాసనను బట్టి ఇంకా ఎంత ధనియాల పొడి దంచి వెయ్యాలో చెప్పేవాడు. ఏదో పిడికెడు ధనియాలు కాదు, పెద్ద తట్టలో ధనియాలు దంచి రసానికి వెయ్యండి అని ఒక వంటకవానికి చెప్పాడు. ఇప్పటికే రసానికి వేసిన ధనియాల పొడి కాకుండా ఇంత పెద్ద తట్టలో ధనియాల పొడి వేయమని చెప్పాడంటే అక్కడ తయారవుతున్న రసం పరిమాణం ఎంతో మనం ఊహించవచ్చు. భోజనాలు అయిన తరువాత ఊడ్చి శుభ్రం చేయడానికి 2 ఎడ్ల బండ చీపుళ్ళు ఉపయోగిస్తున్నారు. అన్నం వండడానికి ఎంత పెద్ద పాత్రలు ఉన్నా, ఎంత పొడుగైన కట్టెల పొయ్యిలు ఉన్నా కావాల్సినంత అన్నం వండడానికి అవి ఏమాత్రం సరిపోవు. కనుక అతను ఏం చేసేవాడు అంటే మొదట 10 లేదా 20 సంచుల అన్నాన్ని వండి దాన్ని పొడవుగా పరిచిన చాపలపై పోసి పొగలు కక్కుతున్న ఆ అన్నంపై పలుచటి తెల్లబట్ట కప్పి దానిపై వండని బియ్యాన్ని పరిచేవాడు. వండని బియ్యాన్ని పెద్ద గోనె సంచులలో కప్పి చాపలను గట్టిగా చుట్టేవాడు. అరగంట తరువాత ఆ సంచులను విప్పితే పైన ఉన్న బియ్యం మొత్తం ఉడికి పువ్వులా తెల్లగా అన్నం అయ్యేది. అన్నం త్వరగా వండడానికి తను కనుగొన్న విధానం ఇది. అంతమందికి కావలసిన పెరుగు తయారు చేయడానికి ఉపయోగించే పాల కోసం ఎక్కడికి వెళ్ళేవాడు? దీనికోసం శివన్ దగ్గర మరొక ఉపాయం ఉంది. ఒకటి తన కోసం కనిపెట్టాడు శివన్. సమారాధనకు కొద్ది వారాలు లేదా నెలల ముందే పాలు సేకరించి పెరుగు తయారు చేసే ప్రక్రియకు ఉపక్రమిస్తాడు. ఆ పెరుగును చెక్క బాణాల్లో నింపి మైనంతో వాటిని మూసి లోతైన చెరువుల్లో వాటిని ముంచుతాడు. ఆ బాణలను బయటకు తీసి వాటిని తెరిస్తే అందులోని పెరుగు ముందు రోజే తయారు చేసినంత తాజాగా ఉండేది. అది కేవలం చెరువు యొక్క చల్లదనం వల్ల మాత్రమే కాదు, అతని మనస్సు యొక్క చల్లని కరుణ స్థితి వల్ల కూడా ఇది సాధ్యమని చెప్పవచ్చు. శివన్ ఈ సమారాధన వలనను కంచి మఠం తరపున చేసిన 1921 మరియు 1933లలో జరిగిన మహామాకం అన్న సమారాధనలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అప్పుడు పరమాచార్య స్వామి వారు కుంభకోణంలో లేని సమయం. 1919లో స్వామివారు సంకల్పించిన గంగా యాత్ర దాదాపు 21 సంవత్సరాలు సాగింది. 1933 మహామాకం అప్పుడు స్వామివారు రామేశ్వర యాత్ర చేస్తూ కుంభకోణం దగ్గరలోని పట్టీశ్వరం, తిరువిడై మరదూర్లలో మకాం చేస్తున్నారు. తరువాత రామేశ్వరం నుండి వారణాసి యాత్ర చేస్తారు. నియమం ప్రకారం యాత్ర ముగిసేదాకా కుంభకోణం మఠానికి పోలేదు స్వామివారు. స్వామివారు మకాం చేసిన స్థలం నుండి స్నానం కోసం మహామాకం పుష్కరానికి లేదా కుంభకోణంలోని దేవాలయాలకు వెళ్ళి తిరిగొచ్చేవారు. 1933 సంవత్సరంలోని శివన్ ఆధ్వర్యంలో మఠం జీర్ణోద్ధరణ పూర్తయింది. శివన్ చేసే అన్నదాన సమారాధనలో ప్రత్యేకత ఏమిటంటే ముందు రోజు సాయంత్రం దాకా
అన్నదానానికి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు కనపడడు. అన్నదానానికి కావాల్సిన సరుకులు రావడం కూడా రాత్రికే మొదలవుతుంది. 1933లో అర్ధరాత్రి దాటిపోయినా ఒక్క ఎడ్ల బండిలో కూడా కావాల్సిన సరుకులు రాలేదు. భయం ఎరుగని శివన్ కూడా మరుసటి రోజు లక్షల మందికి చేయాల్సిన అన్నదానానికి సరిపడా వండడానికి ఉన్న సమయం గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. ఈ విషయం పరమాచార్య స్వామి వారు బస చేస్తున్న చోటుకు చేరింది. కొద్ది సమయం తరువాత ఎడ్ల బండ్లు రావడం మొదలయ్యాయి. మహామాకం అప్పుడు ఉండే ట్రాఫిక్ నిబంధనలు శివన్ ఎడ్ల బండ్లకు వర్తించవు అన్న విషయం తెలియని అధికారులు వాటిని ఆపేశారు. రాత్రి 1:30 సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కు హఠాత్తుగా ఈ విషయం గుర్తుకు రావడంతో వెంటనే బండ్లు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. దాంతో ఊరి బయటే ఆగిపోయిన ఎడ్ల బండ్లు లోపలకు అనుమతించబడి పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో ఇక అక్కడి నుండి అంతా సవ్యంగా జరిగిపోయింది. ఈ అన్న సమారాధనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, నడిచే శివన్ కానీ, అన్నదాన శివన్ కానీ వండిన వంటలో ఒక్క మెతుకు కూడా ముట్టుకోరు. సాధారణంగా పరమాచార్య స్వామి వారు ఉపవసించుకుంటే ఈ చంద్రమౌళీశ్వరునికి నివేదించిన అటుకులను తీసుకుంటారు. అన్నదాన శివన్ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తనకు ఎంతగానో ఇష్టమైన పెరుగన్నం తీసుకుంటాడు. ప్రతిరోజు తన ఇష్టదైవమైన శ్రీ దక్షిణామూర్తికి నివేదించి తీసుకొనేది ఆ పెరుగన్నం మాత్రమే. తరువాత పరమాచార్య స్వామి వారు చెప్పిన విషయం ఏమిటంటే, అందరూ అనుకున్నట్టు ఈ అన్న సమారాధనలను శివన్ కంచిమఠం తరపున జరిపాడు అనడం కంటే, శివన్ జరిపిన ఈ సమారాధన వల్లే అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మఠం కాస్త కుదుటపడింది